హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సలార్ దేవరత రైజర్. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఓర బాబు, ఎందుకు అరుస్తున్నావని అంటారా? అంటే ఇంకా నేను ఆ సలార్ ఎఫోరియాలోనే ఉన్నానండి. సరే, ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. నేను మా మామతో కలిసి మామ ఉగ్రంలో ఉన్న కొన్ని పర్టికులర్ సీన్స్ని సలార్ సినిమాలో ఇలా మార్చి తీశారని నేనంటే, కాదు ఇలా తీశారని మా అడ్మిన్ మామ అన్నాడు. ఇంకా అక్కడితో స్టార్ట్ అయిన మా డిస్కషను తెల్లార్లు కొనసాగింది. అంటే సినిమా కోసం మనం పెట్టి డెడికేషన్ అలాంటిదిలేండి. వెంటనే మావాడు మావా రెండింటికి కంపేర్ చేస్తూ ప్రశాంత్ నీల్ రీటోల్డ్ సలార్ యాజ్ ఉగ్రం అని ఒక వీడియో చేద్దామన్నాడు. మావ గురించి తెలిసిందేగా, ఏదో ఒక పట్టను ఒప్పుకోడు. వెంటనే నేను కూడా ఓకే అనేసా. ఈ వీడియోలో సలార్ అండ్ ఉగ్రం రెండింటినీ కంపేర్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఉగ్రంని సలార్లా ఎలా మార్చారు, సీన్స్ని ఏమైనా చేంజ్ చేశారా ఆర్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేశాడా, ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసినా కూడా ప్రభాస్ లాంటి కట్అవుట్కి సెట్ అయ్యే చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో ఈ వీడియో కంపారిజన్ ఉంటుంది. వీడియో మొత్తం చూడకుండా ప్లెయిన్గా కంపేర్ చేస్తున్నా నేర్చే వాళ్ళు ఉంటే నేను కాదు, ప్రశాంత్ నీల్ గారు ఒప్పుకున్నారు. సలార్ ఈజ్ మై రీటేక్ ఆఫ్ ఉగ్రం, రెండు నా సినిమాలే చేస్తే తప్పేంటి అని. ఏంటి నమ్మరా? ఇదిగో ఎడిటర్, సరే క్లిప్ వేసుకో అమ్మా. The end of the day, Ugram is mine. Nan Madirata. Instead of calling it a remake of Ugram, I wanted to retell that story. అండ్ ఆల్రెడీ సలార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసాం. అది మీరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే నేను చెప్పనుగా. ఆ వీడియో కూడా చూశాక అది చేసినందుకు మాకు పక్కా థ్యాంక్స్ చెప్తారు మీరు. సో ఈ వీడియో అవ్వగానే మర్చిపోకుండా అది చూసేయండి. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మనం 1,00,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. 1,00,000 అవ్వాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ బటన్ని ఫాట్మని ఒకటి బేకండి. సబ్స్క్రైబ్ బటన్ని కొట్టాక ఆ గంట కొట్టకపోతే ఫీల్ అవుతుంది కదా, దాన్ని కూడా కొట్టేయండి. మరి ఆ రెండు కొట్టేశాక లైక్ బటన్ మీద కొట్టడం మస్ట్, అలాగే షుడ్. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ డిస్కసింగ్ హౌ ప్రశాంత్ నీల్ రీటోల్డ్ ఉగ్రం యాజ్ సలార్ అని. చిన్న చిన్న పాయింట్గా చెప్తా, అప్పుడు చెప్పే నాకు వినే మీకు చాలా ప్రాపర్గా అర్థమవుతుంది. సో పాయింట్ నెంబర్ 1 ఈజ్ వరల్డ్ బిల్డింగ్. ఒక ఇంటర్వ్యూలో నీల్ గారు ఐ ఫెల్ట్ లైక్ ఉగ్రంకి రావాల్సిన రికగ్నైజేషన్ రాలేదు అని, అందుకే ఆయన ఉగ్రంని సలార్లా చెప్పాలనుకున్నారు. సో దానికి ఆయన ఎంచుకున్న మెయిన్ ఆస్పెక్టే ఈ వరల్డ్ బిల్డింగ్. అదేనండి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఖాన్ సార్. దీనమ్మ ఈ పేరులోనే ఏదో ఒక తెలియని బ్రుటాలిటీ ఉంది భయ్య. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అవ్వాలి అంటే సిచ్యువేషన్స్ బాగుండాలి, అవి బాగుండాలి అంటే అది క్రియేట్ అవ్వగలిగే అట్మాస్ఫియర్ సెట్ కావాలి. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ సలార్. దేవరతన్ వరద ఉన్న ఈ ఖాన్ సార్ అనే వరల్డ్ని ఇంత పవర్ఫుల్గా చూపించడం వల్లనే మనం అంతలా ఇన్వాల్వ్ అవ్వగలిగాం. సలార్లో కాన్సర్ ఉన్నట్టే ఉగ్రంలో కూడా ముగోర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, దాని చుట్టూ స్టోరీ రన్ అవుతుంది. మరి రెండు సేమ్ అయినప్పుడు కంపారిజన్ ఏంట్రా ఎర్రినాలని తిట్టుకోకండి. ప్లేస్ చుట్టూ స్టోరీ రన్ అవ్వడం అనేది ఒక్కటే సేమ్, మిగతా అదంతా అంటే క్యారెక్టర్స్, వైలెన్స్, సెటప్, స్కేల్ ఇవన్నీ సలార్లో 100% ఎన్హాన్స్ చేసి చూపించారు. అది చూపించగలిగేలా చేసింది మాత్రం బడ్జెట్. మీరు ఎంతమందికి తెలుసు? తెలీదండి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఉగ్రంని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళ ఓన్ బ్రదర్ అని. ఆ మూవీని చాలా కష్టపడి లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. బట్ ఆయన అనుకున్న స్కేల్ అది కాదు. అప్పుడు ఆయనకి బడ్జెట్ పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎంత అడిగినా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ బడ్జెట్ అనే దాని నుండి పుట్టుకొచ్చింది ఈ ఖాన్ సార్. ఖాన్ సార్ అంటే ఏదో VFXతో మేనేజ్ చేసి ఉంటారు బ్రో, నిజంగా కడతారేంటని అనకండి. రామోజీ ఫిలిం సిటీలో 150 ఎకర్స్లో సెట్స్ వేసి మరి ఖాన్ సార్ సిటీని నిర్మించారు. అది నీల్ మావ ఆయన స్క్రిప్ట్కి ఇచ్చిన డెడికేషన్. ఆడియన్స్కి మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం అవ్వదు బ్రో. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రెండు సినిమాలకి ఉన్న సెకండ్ హాఫ్. సలార్ ఫస్ట్ హాఫ్ అండ్ ఉగ్రం ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ చిన్న చేంజెస్ తీసేస్తే ఆల్మోస్ట్ 90% సిమిలర్ ఉంటాయి. సీన్స్ ఏమైనా కూడా ఆయన స్టోరీ టెల్లింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రతి షాట్లో కనబడింది. ఉగ్రం నుండి KGF వరకు ఆయన ఫిల్మ్ మేకింగ్లో ఎంత నేర్చుకున్నారు అనేది క్లియర్గా కనిపించింది. రెండు మూవీస్లో హీరో ఎంట్రీ, హీరోయిన్ని కాపాడడం, ఇలా ఇదంతా సేమ్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఖాన్ సార్ అనే వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారో అక్కడి నుండి స్టేక్స్ అన్నీ పెంచుకుంటూ పోయారు. లైక్ 3 క్లాన్స్, అదేనండి మన్నార్స్, శౌర్యంగాస్, ఘనియార్స్, ఇలా వీళ్ళ చుట్టూ స్టోరీ రాసి దానికి ఒక కుర్చీ, ఐ మీన్ కింగ్ ఎవరు, దానికోసం ఎవరెవరు ఏమేం చేశారు, ఎలాంటి యుద్ధాలు జరిగాయి, ఈ వరల్డ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అని ఇలాంటి క్యారెక్టర్స్ నుండి ఎక్సలెంట్ డ్రామాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అదే చేశారు కూడా. సలార్లో ఉగ్రం స్టోరీని KGF టైప్ స్టోరీ టెల్లింగ్తో ప్రజెంట్ చేశామన్నారు. బట్ సినిమా చూసేటప్పుడు అది KGF టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కంటే ఇట్స్ మోర్ ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనిపించింది. ఈ పాయింట్ ఉగ్రం నుండి సలార్ని కంప్లీట్గా డిఫర్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎలివేషన్స్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్. సలార్ మూవీలో కోల్ మెయిన్ ఫైట్,
ఉగ్రంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వాళ్ళు రావడం, హీరోయిన్ని ఎత్తుకుపోవడం, వాళ్ళమ్మ కాపాడమని అడగడం, మనోడు పిడికిలి బిగించడం, ఇవన్నీ ఎలా కంపేర్ చేయాలబ్బా? ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు భయ్యా, మనోడు టాపర్ అయితే కాపీ కొట్టి లైన్ టు లైన్ దింపేసినట్టు ఉంటాయి. కానీ ఇక్కడ నీల్ మావ ఆయన పేపర్లో ఆయనే కాపీ కొట్టాడు. బట్ వాట్ మేక్స్ దమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఉగ్రం సీన్స్ ఈస్ ఎమోషన్స్. ఉగ్రంలో ఎమోషన్స్ లేవా భయ్యా అంటే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకాస్త ఎక్కువ. మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తా. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, ఒక క్వశ్చన్ వచ్చింది, నువ్వు దానికి ఆన్సర్ 100% కరెక్ట్గా రాసావు, బట్ నీకు ఫుల్ మార్క్స్ రాలేదు. నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది, ఈసారి నువ్వు ఆన్సర్తో పాటు హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండేలా చూసుకున్నావు, ఇప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి కదా. అలా అన్నమాట. సలార్లో ఉన్న కోల్ మైన్ ఫైట్, కాటెరమ్మ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, పచ్చబొట్టు సీన్, వరదాకి జరిగే అవమానాలు, ఆ బామ్మగారు దేవాతో మాట్లాడడం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. బట్ ప్రజెంటేషన్, క్యాన్వాస్, వైలెన్స్, ఫైట్, కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇంకా బాగుండడం వల్ల మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం వీటికి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఈజ్ ద ఫీమేల్ క్యారెక్టర్స్. సలార్లో శృతి హాసన్కి స్కోప్ చాలా తక్కువ ఉండింది, దాని సెకండ్ పార్ట్లో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. సలార్ని 2 పార్ట్స్గా తీద్దాం అనుకున్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్లో అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లైక్ ఉగ్రం. అండ్ దేవరత వాళ్ళమ్మ క్యారెక్టర్ కూడా ఉగ్రంలో ఎంత సీరియస్గా ఉండదు. ఇక్కడ ఎందుకు ఎంత సీరియస్గా ఉందనడానికి ఆల్రెడీ దేవ కాన్సార్లో క్రియేట్ చేసిన వైలెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ దేవ వాళ్ళ అమ్మగారు ప్లాస్టిక్ కత్తి చూసి భయపడుతుంది కదా, దాన్ని కామెడీ చేసి కొంతమంది సినీ ఫైల్స్ నవ్వుతున్నారు. ఆమెకి పాస్ట్లో దేవ చేసిన వైలెన్స్కి మెంటల్ ట్రామా వచ్చిందిరా బాబు. దేవ నరికేటప్పుడు అన్న ఎయ్యన్న నరిచారు కదా, అది వాళ్ళ అమ్మ లాంటి సెన్సిటివ్ క్యారెక్టర్స్కి మెంటల్ ట్రామానే ఇస్తుంది. ఓకే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నా. సలార్లో శ్రీయారెడ్డి గారిది ఫీమేల్ క్యారెక్టర్ ఉంది కదా, ఉగ్రంలో సేమ్ రోలే, కానీ ఆ ప్లేస్లో మేల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయనే అతుల్ కుల్కర్ణి గారు. ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడితే పెద్ద స్పాయిలర్ అయిపోతుంది, పార్ట్ 2 వచ్చాక మాట్లాడుకుందాం. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నాకు తెలీదమ్మా. ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ క్యారెక్టర్స్ అండ్ ఆర్మీస్. ఏంటి బ్రో ఆల్రెడీ సెకండ్ పాయింట్లో చెప్పావు కదా అని అనుకోకండి. సెకండ్ పాయింట్లో సెకండ్ హాఫ్ని హైలైట్ చేయడానికి కొద్దిగా డీప్గా వెళ్లకుండా చెప్పా. ఈ పాయింట్లో కాన్సార్ కోసం కొట్టుకు సచ్చే 3 ఇంపార్టెంట్ క్లాన్స్ అండ్ ఈచ్ క్లాన్లో ఉన్న పర్సన్స్ గురించి. ఉగ్రంలో ఇంత డెప్త్గా ఉన్న క్లాన్స్, క్యారెక్టర్స్ అండ్ ఆర్మీస్ లేవు, అక్కడ జస్ట్ లోకల్ గూన్స్ అనమాట. టోటల్గా కాన్సార్లో 3 ట్రైబ్స్ ఉంటాయి. నెంబర్ 1 మన్నార్సి ట్రైబ్, నెంబర్ 2 ఘనియర్ ట్రైబ్, నెంబర్ 3 శౌర్యంగా ట్రైబ్. ఇప్పుడు ఈచ్ ట్రైబ్ గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా ఎందుకన్నా అంటే చాలా పేర్లు, చాలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. మన్నార్సి ట్రైబ్ అట్ శివమన్నారు. ఈయన అచ్చం వరదాలాగా ఉంటాడని సినిమాలో చూపిస్తారు. శివమన్నారు కొడుకు రాజమన్నారు, అదేనండి జగపతి బాబు గారు. రాజమన్నార్కి 2 భార్యలు. మొదటి భార్యకి ఒక కూతురు, తనే రాధారమ్మ, అదే శ్రీయారెడ్డి. అండ్ ఒక కొడుకు రుద్రమన్నారు. రాధారమ్మ హస్బెండ్ భారవమన్నారు. ఈయన పేరుకి భారవమన్నారు, బట్ ఈయన ఒక శౌర్యంగా. ఇది క్లైమాక్స్లో ఒక ట్విస్ట్గా రివీల్ చేస్తారు. మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, బ్రో భారవమన్నారు రాధారమ్మ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మరి తను కాపురం చేసేటప్పుడు అతను శౌర్యంగా అని తెలియలేదా అని. వినడానికి ఫన్నీగానే ఉన్నా కూడా అది మంచి లాజిక్కే. దీనికి సమాధానం మనకి సెకండ్ పార్ట్లోనే తెలియాలి. రాజమన్నార్కి 2 భార్యలు అన్నా కదా. రెండో భార్య పెద్ద కొడుకు వరదరాజమన్నారు, చిన్న కొడుకు బాచీమన్నారు. అండ్ ఓం మన్నర్ అనే క్యారెక్టర్ కూడా ఉంది. ఆయన రాజమన్నారు గారి ఫస్ట్ వేవ్కి ఓన్ బ్రదర్ అనమాట. అంటే రాజమన్నార్కి బావా బామ్మర్ది వరుస అనుకోండి, అది దా మన్నార్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఘనియార్ ట్రైబ్. నారంగ్ అండ్ తన కొడుకు విష్ణు. అండ్ వీళ్ళ ట్రైబ్లో 4 మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవే గురుంగ్, రంగా, చీకు, వాలి. అండ్ హీర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబ్ శౌర్యంగా. ఇందులో మనకు తెలిసింది 2, ఒకటి ధారా శౌర్యంగా, ఇంకొకటి వాళ్ళ కొడుకు దేవరత. అండ్ భారవమన్నారు కూడా శౌర్యంగా అని తెలుస్తుంది. అండ్ సినిమాలో నారంగ్ రష్యన్స్ని తెచ్చుకున్నారు, గురుంగ్ వాళ్ళు సెరిబియన్ ఆర్మీని తెచ్చుకున్నారు. దగ్గరగా ఆర్మీని చూస్తేనే వచ్చబడిపోద్ది. వాళ్ళని పార్ట్ 1లో ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ పార్ట్ 2లో ఖచ్చితంగా చేస్తాడు. దిస్ 5th పాయింట్ ఈజ్ వాట్ మేక్స్ సలార్ మోర్ బెటర్ అండ్ ఇంట్రెస్టింగ్ దాన్ ఉగ్రం. అండ్ ఈ ఒక్క 5th పాయింట్ చాలు మనం సలార్కి వెళ్ళిపోవడానికి కళ్ళు మూసుకొని. ఇంట్రోలో ఈ వీడియో చేయడానికి రీజన్ చెప్పా కదా, స్క్రిప్ట్ రాసేటప్పుడు మా వాడిని అడిగా, మావా మనం ఇలా వీడియో చేస్తే ట్రోల్ చేస్తున్నాం అనుకుంటారు, జస్ట్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి వీళ్ళకి ఒక కంప్లీట్ వీడియో చూసి అందులో ఏముందో కూడా తెలియకుండా కామెంట్ చేస్తారని అడిగా. మా వాడు ఒకటే సమాధానం చెప్పాడు, కొంతమంది లొచ్చాగాళ్ళు ఎంతసేపు ఉగ్రంని సలార్తో పోల్చి ఉగ్రం మూవీ చూడండి,
సలార్ కోసం థియేటర్కి ఎందుకు వెళ్ళడం, ప్రశాంత్ నీల్ యాజ్ వేస్ దింపేశాడు అని బ్లా 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 అని ఒక మంచి సినిమాకి నెగిటివిటీ తెస్తారు. మీరు ఈ వీడియో చూశాక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉగ్రం రీమేక్ రా అని ట్రోల్ చేస్తే లాగిపెట్టి ఒక్కడి పీకి ఇవి చెప్పండి. నాకు ఒకటి అర్థం కాక అడుగుతా భయ్యా, ఎవడివో హాలీవుడ్ సినిమాలు ఎత్తేసి రీమేక్ చేస్తే లేని తప్పు ఆయన సినిమాని ఆయనే చేస్తే తప్పేంటి, అది కూడా ఇంత గ్రాండ్ స్టోరీ టెల్లింగ్తో. దిస్ విల్ బీ ట్రెండ్ సెటర్ ఇన్ కమింగ్ డేస్. లైక్ చాలామంది మంచి డైరెక్టర్స్ దగ్గర ఉన్న స్టోరీ కూడా అంత బడ్జెట్ లేక అన్ని కాంప్రమైజ్ చేసుకుని ఏదో ఒకటి తీసేద్దామని తీసేస్తారు. బట్ వాళ్ళు అనుకున్నది మాత్రం అలా తీద్దామని కాదు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు, మనం కూడా ప్రశాంత్ నీల్ ఉగ్రంని గ్రాండ్గా ప్రజెంట్ చేసినట్టు మన ఓల్డ్ మూవీని తీద్దాము అని. అంతెందుకండి, మనస్ఫూర్తిగా చెప్పండి, హనుమాన్ ట్రైలర్ చూసినప్పుడు శ్రీయాంజనేయుని గ్రాండ్గా ప్రజెంట్ చేసినట్టు అనిపించలేదా? ఏదైనా ఆలోచిస్తే తెలుస్తుంది, బ్లైండ్గా ట్రోల్ చేస్తే కాదు. ఇలా అన్నాడు మావాడు. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడు మెటీరియల్స్లో చూసే ఎన్హాన్స్మెంట్ని ఫస్ట్ టైం నీల్ గారు సినిమాల్లోకి తెచ్చారు. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. మీకు మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ తొందరలోనే 100K అవ్వాలని గట్టిగా కోరుకుంటే సరిపోదండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మీకు మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.